హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము మొదటి స్కందంలో 3వ అధ్యాయం మొదలెట్టబోతున్నాము. అందుకే 2వ అధ్యాయం శ్లోకాలన్నీ కూడా మీరు చదివారు. మీకు బాగా అనిపించిందా శ్లోకాలు చదవడం? అవును మాతాజీ, బాగా అనిపించింది. నాకు మంచి శ్లోకం వచ్చింది, వాసుదేవ పరహరి. నేను అదే అనుకున్నాను, నాకు వచ్చుంటే బాగుండేది ఆ శ్లోకం అని చెప్పి. గంగాపాలక్ ప్రభు జనరల్ ప్రేయర్స్లో ఆ శ్లోకం చదువుతారు రోజు కూడా. సో ఆ ప్రేయర్స్లో అది పెట్టుకోవచ్చు అని అనుకున్నాం మనం కూడా. సో అది చదువుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, సో ఈ శ్లోకాలన్నీ మనం ఒకసారి చూసుకున్నాము. మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఋషుల ప్రశ్నలు ఏంటి అనేది మనం ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. ఎక్కడి వరకు వచ్చాయి ప్రశ్నలు, మనకు ఆన్సర్స్ ఎన్ని వచ్చాయి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఋషుల యొక్క 6 ప్రశ్నలు. ఏ ఋషులు? ఎక్కడ ఋషులు? రసౌనకాది ఋషులు అన్నమాట వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా ప్రశ్నలు అడిగారు. ఎవరిని అడిగారు? సూత గోస్వామి. 6 ప్రశ్నలు అడిగారు. ఎవరి గురించి? కలియుగ వాసుల గురించి. ఓకే, సో ఫస్ట్ ప్రశ్న ఎవరు చెప్పగలుగుతారు? మొదటి ప్రశ్న, మానవాళికి అత్యుత్తమ శ్రేయస్సు, శుభకరమైంది నిశ్చితమైన శ్రేయస్సు ఏది అని అడిగారు. అది మొదటి అధ్యాయంలో 9వ శ్లోకం. ఓకే, ఆ 9వ శ్లోకానికి ఆ ప్రశ్నకి మనం ఆన్సర్ ఎక్కడొచ్చింది అనేది ఏమైనా చెప్పగలుగుతారా? ఎవరైనా నోట్ డౌన్ చేసుకున్నారా? హరే కృష్ణ. 1.2లో 6 and 7. ఓకే, రెండవ అధ్యాయం మనం ఇప్పుడు పూర్తి చేసుకున్నాము. దాంట్లో 6, 7 అధ్యాయంలో మనకి ఫస్ట్ ఆన్సర్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్, శాస్త్రాల సారాంశము, దాన్ని సులభంగా అర్థం చేసుకునే మార్గం ఏది? మొదటి అధ్యాయంలో 11వ శ్లోకం ఆ ప్రశ్న అడిగారనమాట. సో దానికి సమాధానము 1.2, 6 to 28. సో దీనికి ఆన్సర్ చాలా పెద్దగా ఉందన్నమాట. 2 నుండి 6 నుండి 28వ శ్లోకాల వరకు మనము తెలుసుకున్నాం. భగవంతుని అవతార ఉద్దేశ్యం ఏమిటి? భగవంతుని దేవకి వసుదేవులకు ఎందుకు జన్మించారు? అది 1.12 శ్లోకంలో ప్రశ్న. సో ఆ ప్రశ్నకి సమాధానం 1.2.34లో వచ్చింది. అంటే లాస్ట్ శ్లోకం అన్నమాట, 2వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం. అండ్ 4వది, అవతార కార్యాలు భగవంతుని అవతారాలు, వాటి లీలలు, కర్మలు ఏమిటి అని. సో దాంట్లో 4వ దానికి ఆ సమాధానం 1.2, 30 నుండి 33 వరకు శ్లోకాలు. సో ఇప్పుడు వరకు మనం 2వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నామంటే మనకి 4 ప్రశ్నలకి సమాధానము వచ్చింది. మళ్ళీ ఒకసారి మీరు ఇంట్లో ఒకసారి రివిజన్ చేసుకోండి. మీరు నోట్ డౌన్ చేసుకుని ఉంటారు. ప్రశ్న జవాబు కావాలంటే ఒక బుక్లో రాసుకోండి. మొదటి ప్రశ్న, దానికి జవాబు, మళ్ళీ 2వ ప్రశ్న, జవాబు. ఏమీ లేదు, ఆ అనువాదం రాసుకోవడమే అంతే, ఆ శ్లోకాల యొక్క అనువాదాలు. సో ఇప్పుడు 5వ ప్రశ్న మనం చూసినట్లయితే భగవంతుని లీలలు. మాతాజీ మాట్లాడుతున్నారా? ఓకే, 5వది భగవంతుని లీలలు, అవతారాల మహిమలు. అది మొదటి అధ్యాయంలో 18వ శ్లోకం ప్రశ్నలాగా అడిగారనమాట. దానికి సమాధానం 1.3, 28. అంటే 27 శ్లోకాల వరకు మనకి ఆన్సర్ అంతా కూడా ఒక సమ్మరీ లాగా ఉంటుంది. 28వ అధ్యాయంలో మనకి వస్తుందన్నమాట, శ్లోకంలో మనకి ఆన్సర్ వస్తుంది. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కృష్ణ భగవానుని ఆశ్రయం, కృష్ణుని తర్వాత ధర్మం ఎలా నడుస్తుంది? అది 1.1, 23లో
ఆ ప్రశ్న వచ్చింది. అంటే మొదటి అధ్యాయంలో 23వ శ్లోకంలో ఆ ప్రశ్న. ఇక్కడ 1.3 మనం చదవబోయే అధ్యాయంలో 43వ శ్లోకంలో మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, సో ఇది మనకి శ్రీమద్ భాగవతం నేర్చుకోవడానికి ముఖ్యమైన కారణాలు ఇవి అన్నమాట. సో ఆ 3వది అయిపోయిన తర్వాత ఇంకేముంది అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏది అని అంటే, మనం ఇప్పుడు ఏ క్వశ్చన్లో ఉన్నాము? 4వ దాంట్లో కదా. 3 అయిపోయినాయి కదా. సో 4వ ప్రశ్నలో మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అన్నమాట. 4 కూడా అయిపోయింది. 5వ ప్రశ్న. 5వ ప్రశ్న భగవంతుని లీలలు, అవతారాలు. సో అది కరెక్ట్ అన్నమాట. భగవంతుని యొక్క అవతారాలు ఇప్పుడు యొక్క అధ్యాయం. ఓకే, సో మనం చూద్దాం ఆ శ్లోకం ఏంటి అని. చూసిన తర్వాత ప్రేయర్స్ చేసి తెలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ. సో ఇది 3వ అధ్యాయము. హరే కృష్ణ. మీకు అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? మాతాజీ. నా వాయిస్ కనిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. వినిపిస్తుంది మాతాజీ. సో సూత ఉవాచ. సూత గోస్వామి చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు సర్వావతారాలకి మూలం. సో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మళ్ళీ కూడా సూత మహాముని ఒక విధంగా అంటే ఈ అధ్యాయంలో మళ్ళీ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు మనం చూద్దాం. జగృహే పౌరుషం రూపం భగవాన్ మహాదిది ఆదాదిభిః సంభూతం సోడ సకలమాదౌ లోకశిశు క్షయా. అంటే సూత గోస్వామి పలికిన, సృష్టారంభమున శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపంగా నన్ను పురుషావతారాన్ని స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైన మహదాదులను సృష్టించెను. ఈ విధంగా తొలిత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వాలు సృజించబడినవి. భౌతిక జగమును సృష్టించు ప్రయోజనముకి ఇదంతయు నిర్వహించబడెను. సో భగవానుడు భౌతిక సృష్టిని సృష్టించి దాంట్లో ఏం అవసరము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిలకను మనం తెచ్చుకున్నాం అనుకోండి, పంజరంలో బట్టి దాన్ని పోషించాలా, అలాగే చూసుకుంటూ ఉండాలా? భగవానుడు కూడా అది జీవించడానికి మనం ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. అందుకే మన ఆత్మ ఏంటి, ఆత్మ భగవానుడిని కోరుకుంటుంది. కాబట్టి భగవాను తత్వాలు రోజు కొంచెము ఆత్మకి ఇవ్వాలన్నమాట. అలాగే శ్రీకృష్ణ భగవానుడు సృష్టి ఆరంభంన, అంటే సృష్టి ఎప్పుడు ఆరంభించిందో మనకు తెలియదు. భగవంతుడు ఆరంభించినప్పుడు ఫస్ట్ భౌతిక అన్ని సృష్టి చేసి ఉన్నాడంట. అంటే ఇప్పుడు పిల్లలు పుట్టకముందే మీరు గమనిస్తున్నారో లేదో, బట్టలు కొని పెడతారు, బొమ్మలు కొని పెడతారు, ఒక రూమ్ చేస్తారు. మళ్ళా ఆడపిల్ల అయితే పింక్ అని, మగ పిల్లలు అయితే బ్లూ అని, అట్లా పేరెంట్స్ ఎలా రెడీ చేస్తారో అలా శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళకి సృష్టి చేయగానే వాళ్ళకి ఆకలిస్తుంది. ఓ తల్లిని సృష్టించాలి, పాలను సృష్టించాలి, ఆ తర్వాత పళ్ళు, కూరగాయలు, మొక్కలు, నీళ్లు, గాలి, ఇవన్నీ కూడా ముందే చేసి పెట్టాడు. సో అదంతా కూడా
భగవంతుడు సృష్టి ఆరంభమున శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపంగానున్న పురుషావతారాన్ని స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైన మహదాదులను సృష్టించెను. సో ఈ విధంగా తొలుత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వాలు, మనం మామూలుగా దశావతారాలు అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ 16 అన్నారు, ఇంకా కూడా ఉంటాయి. ఓకే, సో భౌతిక జగన్ సృష్టించి ప్రయోజనంకే ఇదంతయు నిర్వహింపబడెను. సో సూత మహాముని చెప్తున్నారనమాట చాలా క్లియర్గా, సృష్టికి ఆరంభంకి అంటే పిల్లవాడు మన ఆయన యొక్క పిల్లలు బయటకు వచ్చేలోపు ఏమి రెడీ చేశారు, ప్లే గ్రౌండ్ లాగా అన్నీ అనమాట. ఇప్పుడు ఆచార్యులు ఒక మంచి ఉదాహరణ ఇస్తారండి. ఏంటి అంటే, మనకి పుష్కరాలు తెలుసా మీకు? తెలుసు మాతాజీ. సో నదులన్నీ ఒక దగ్గర కలిసిన వేళ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయని చెప్తారు కదా. సో చాలా జనాలు అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు. సో అప్పుడు అందరూ అలా పుష్కరాలు ప్రారంభం అవగానే తలుపలోమని వచ్చేస్తారు. కానీ అంతకు ముందే ఈ ఘాట్స్, స్నానాల ఘాట్స్, తర్వాత బాత్రూమ్లని, ఆహార పదార్థాలు ఎక్కడ పెట్టాలి ఏంటి, ఇవన్నీ కూడా ముందే అరేంజ్మెంట్స్ జరుగుతాయి కదా. సింపుల్ గా ఏది చెయ్యాలన్నా మనం ముందే అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటాం. ఒక సింపుల్ ఫంక్షన్ చేయాలన్నా కానీ మనం ఫంక్షన్ 6ంటికి అని చెప్తాం గెస్ట్లకి, కానీ మనం 4 or 3 o'clock వెళ్ళి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాం కదా. అదే విధంగా భగవంతుడు కూడా సృష్టి ఆరంభించిన ముందుకే భౌతిక జగాన్నంతా ముందు తయారు చేసి నిర్వహించబడిన ఇక్కడ ఫస్ట్ శ్లోకంలో చెప్తున్నారు. సో హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు మళ్ళా సేమ్ హ్యాండ్స్ కొంచెం అందరు కూడా ప్రయత్నం చేయండి అమ్మా. కొత్త వాళ్ళు కూడా ఏ సింపుల్ తెలుగు కదా, చదవడానికి ప్రయత్నం చేయండి. అంజనా మాతాజీ మీరు చదవండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సూత ఉవాచ జగృహే పౌరుషం రూపం భగవాన్ మహాత్ ఆదిభిః సంభూతం షోడశకలం ఆదౌ లోక శుశ్రూషయా. హరి బోల్. మాతాజీ. ఓకే, జయశ్రీ మాతాజీ ప్రతిపదార్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సూత ఉవాచ, సూత గోస్వామి పలికెను, జగృహే స్వీకరించెను, షోడ ఎక్కడుందమ్మా? పౌరుషం పురుషోత్తవతారమును అంతే. పురుషావతారమును రూపము భగవానుడు మహత్ ఆదిభిః భౌతిక జగ మహదాదులను సంభూతం ఆ విధముగా సృష్టించెను. షోడశకలము 16 మూల తత్వములు అదౌ ఆది యందు లోకము విశ్వమూలమును సృష్టించవలెను ఉద్దేశముతో. హరే కృష్ణ మాతాజీ. ఆదౌ అంటే ఆది యందు, లోక విశ్వములను, శుశ్రూషయ సృష్టించవలెనను ఉద్దేశ్యముతో. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. లక్ష్మీ జగదీష్ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. కొంచెం కిందకి పెట్టరా? సూత గోస్వామి పలికెను, సృష్టారంభమున కృష్ణ భగవానుడు
విశ్వరూపముగానున్న పురుషావతారమును స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైన మహాదాదులను సృష్టించను. ఈ విధముగా తొలుత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వములు సృష్టింపబడినవి. భౌతిక జగమును సృష్టించు ప్రయోజనముకై ఇది అంతయు నిర్వహింపబడెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అనురాధ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు తన ప్రధాన విస్తృతాంశముల ద్వారా ఈ భౌతిక జగములన్నిటినీ పోషించునని భగవద్గీత తెలుపుచున్నది. కనుక ఈ శ్లోకం నందు తెలుపబడిన పురుషావతారములు ఈ విషయమునే ధృవపరచుచున్నది. వసుదేవ తనయునిగా లేదా నందనందనుగా ప్రసిద్ధి నొందిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు వాసుదేవుడు ఐశ్వర్యం నందును, శక్తుల యందును, యశస్సునందును, సౌందర్యమునందును, జ్ఞానమునందును, వైరాగ్యమునందును సంపూర్ణుడై ఉన్నాడు. అతని విభూతులలో కొంత భాగమే నిరాకార బ్రహ్మముగా ప్రకటమగుచుండగా మరికొంత భాగము పరమాత్మగా వ్యక్తమగుచున్నది. ఈ శ్లోకమునందు తెలుపబడిన ఆదిదేవుడైన శ్రీకృష్ణుని పురుషావతారము అతని మూల పరమాత్మ రూపమై ఉన్నది. భౌతిక సృష్టి అందు 3 పురుషావతారములు కలవు. ఆ మూడింటి అందరి మొదటి పురుషావతారమే కారణోదశక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు మరియు క్షీరోదక సాయి విష్ణువు రూపములే మిగిలిన 2 పురుషావతారం. ఆ అవతారముల గూర్చి క్రమముగా తెలియబడగలదు. కారణోదక సాయి విష్ణు యొక్క రోమకూపముల నుండి అనంత సంఖ్యలో విశ్వములు బయల్వెడగా వాటిలో ప్రతిదాని యందు అతడు తిరిగి గర్భోదక సాయి విష్ణు రూపమున ప్రవేశించును. భౌతిక జగము కొన్ని సమయములందు సృష్టించబడి తిరిగి నశింపజేయబడునని భగవద్గీత యందు తెలుపబడినది. నిత్యాబద్ధులైన జీవుల కొరికే శ్రీకృష్ణ భగవాను దివ్య సంకల్పము చేత విశ్వం యొక్క సృష్టి లయములు జరుగుచున్నవి. నిత్యబద్ధులైన జీవులు అహంకార పూరితులై యుందురు. ఆ అహంకారమే వారిని భౌతిక భోగానుభవమునందు నిలుపుచున్నది. కానీ జీవులు తమ నిజ సృష్టి దృష్ట్యా ఎన్నడూను భోగానుభవమును పొందజాలరు. శ్రీకృష్ణ భగవానుడే నిజమైన భోక్త. ఇతరులందరూ భోగింపబడేడి వారే, అనగా జీవులందరూ అనుభవింపబడేడి వారే. కానీ నిత్యబద్ధులైన జీవులు తమ యొక్క ఈ నిజస్థితిని మరచి భోగానుభవము కొరకైన తీవ్రమైన కోరికలను కలిగి ఉందరు. కనుకని అట్టి బద్ధ జీవులకు భౌతిక జగమునందు భోగానుభవమునకై అవకాశమొసగబడుచుండును. దానితో పాటుగా వారు తమ నిజస్థితిని అవగాహన చేసుకొనుటకు సైతము అవకాశము కూర్చబడుచుండును. సత్యమును గ్రహించి వాసుదేవుని పాదపద్మములకు బహుజన్మల పిదప శరణుజొచ్చు భాగ్యవంతులైన జీవులు నిత్యముక్తులైన జీవులతో సహచర్యమును పొంది భగవద్ధామమున ప్రవేశించుటకు అర్హులగుదరు. అటు పిమ్మట అట్టి భాగ్యవంతులైన ముక్త జీవులు భౌతిక జగమునకు తిరిగి రావలసిన అవసరం ఉండదు. కానీ తమ నిజస్థితికి సంబంధించిన సత్యమును గ్రహింపలేని వారు మాత్రము భౌతిక జగము యొక్క విలయ సమయమున మహతత్వమునందు లీనమగుదురు. జగము యొక్క పునఃసృష్టి సమయమున తిరిగి తత్వమునకు చేతనము కూర్చబడును. అది జీవులనే గాక సృష్టికి కావలసిన తత్వముల నన్నిటినీ కలిగి ఉండను. పంచమహాభూతములు 11 ఇంద్రియములనడి 16 తత్వములుగా విభజింపబడి ఉండేది. ఈ మహాతత్వము నిర్మల ఆకాశమున మేఘవుతునకు వంటిది. ఆధ్యాత్మిక ఆకాశమున బ్రహ్మ తేజస్సు సర్వత్రా వ్యాపించి ఉండి సమస్తము ఆధ్యాత్మిక తేజస్సుతో దేదీప్యమానముగా నుండును. అటువంటి విస్తారమును అనంతమును ఆధ్యాత్మిక అవకాశము యొక్క ఒకానొక మారుమూల భాగము మేఘపు తునక వంటి మహాతత్వంచే అవరింపబడి ఉండును. అట్లు తత్వముచే అవరింపబడిన ఆధ్యాత్మిక ఆకాశపు భాగమే భౌతిక ఆకాశముగా పిలువబడును.
మహాతత్వముచే అవరింపబడిన ఆధ్యాత్మిక ఆకాశపు భాగము సమస్త ఆధ్యాత్మిక ఆకాశముతో పోల్చినచో అత్యంత స్వల్పమైనది. అట్టి స్వల్పమైన మహాతత్వమునందే అనంత సంఖ్యలో విశ్వములు కలవు. అట్టి విశ్వములన్నీ మహావిష్ణువుగా తెలియబడు కారణోదకశాయి విష్ణువుచే సృష్టించబడును. అట్టి మహావిష్ణువు కేవలము తన దృష్టిని సారించుట చేతనే మహాతత్వమున బీజ ప్రదానము చేయుచున్నాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ శ్లోకం ఒకసారి చదవండి. ఉమా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. సూత ఉవాచ జాగృహి పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః సంభూతం షోడశకలమాదౌ లోకశుశ్రూషయః. హరి బోల్. సరోజ మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. శ్రీలక్ష్మి. సూత ఉవాచ జగృహే పౌరుషం రూపం భగవన్మహదాదిభిః సంభూతం షోడశకలమాదౌ లోకశుశ్రూషయ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నాగమణి అవధానం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సూత ఉవాచ జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదభిః సంభూతం షోడశకలమాదౌ లోకశుశ్రూషయ. హరే కృష్ణ. హరి బోల్. మౌనిక మాతాజీ. మౌనిక. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. చదవండి. శ్లోకమా మాతాజీ? శ్లోకమే. సుతగోస్వామి పలికను. సృష్టారంభమున శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపముగా నున్న పురుషావతారమును స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైన మహాధారణను సృష్టించెను. ఈ విధముగా తొలుత భౌతిక కర్మలను సంబంధించిన 16 తత్వములు సృజింపబడినవి. భౌతిక జగమును సృష్టించు ప్రయోజనమునకే ఇది అంతయు నిర్వహించబడెను. హరి బోల్. థ్యాంక్ యూ. సుబ్బారావు ప్రభుజీ ఒక్కసారి చదవండి. ఏం చదవండి మాతాజీ? శ్లోకం చదవండి. వెల్కమ్ బ్యాక్. హరే కృష్ణ. హరే కృష్ణ. సూత ఉవాచ జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః సంభూతం షోడశకలం ఆదౌ లోకశుశ్రూషయ. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్యనామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. హే కృష్ణ కరుణ సింధో దీన బంధో జగత్పతి గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి. హరిప్రియే వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ. శ్రీ రాధే రాధే. హరే కృష్ణ. సో మనకి కృష్ణ భగవానుడి యొక్క సర్వ అవతారాలకి మూలం ఏంటి అని మనము నేర్చుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ మనకి ప్రతి పదార్థంలో ఏం చెప్పారంటే సూత ఉవాచ, సూత గోస్వామి పలికారు ఏమని, జగృహే అంటే స్వీకరించెను. ఏం స్వీకరించారు? కొన్ని అవతారాలని శ్రీకృష్ణుడు స్వీకరించారనమాట. మొదట ఏ అవతారాలని తీసుకున్నారంటే పౌరుషం అంటే పురుషావతారాలని తీసుకున్నాం. మనం ఇంతకుముందు పురుషావతారాలు తెలుసుకున్నాం. ఏమైనా ఒకటో రెండో చెప్పగలుగుతారా? ఆల్రెడీ భావం చదివేశాం మనం. ఓకే, వెరీ నైస్. సో మనకి ముగ్గురు గురించి మనం తెలుసుకున్నాం కదా. వాళ్ళందరూ పురుషావతారాలు అన్నమాట. అంటే ఫస్ట్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు భగవానుడు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. పురుషావతారాలని ఫస్ట్ రూపం తీసుకున్నారనమాట. రూపం తీసుకొని మహత్ ఆదివి అంటే భౌతిక జగత్తు మహదాదులు. ఇక్కడ మహదాదులు అంటే మళ్ళీ ఇక్కడ అనువాదంలో కూడా మహదాదులు అని ఇచ్చారు. మనం చూద్దాం మహదాదులు అంటే మీనింగ్ ఏంటి అనేది. ఇక్కడ సృష్టిని ప్రారంభించాలని సంకల్పించిన భగవంతుడు మహత్తత్వము మొదలైన అంటే మహత్తత్వాల్ని ఫస్ట్ సృష్టించాలన్నమాట. అవి ఏంటి అంటే భౌతిక తత్వాలతో కూడిన 16 కళలతో కూడిన పురుషావతారాన్ని అవతార రూపాన్ని ఆయన స్వీకరించారు. సో మహత్ అంటే భౌతిక ప్రకృతి యొక్క మొదటి వికాసము. సో ఫస్ట్ గ్రౌండ్ అన్నమాట. ఎలా తయారు చేశారు, ఇక్కడ పిల్లలు వచ్చి ఎలా ఆడుకుంటారు అనేది అది తయారు. ఆది అంటే మొదలైనవి. సో ఇవన్నీ మనం భౌతిక ప్రపంచము అంటే మనం ఏమనుకుంటాము, స్థిరంగా ఉండేవి, తర్వాత మూవ్ అయ్యేవి అని 2 రకాలుగా మనము నేర్చుకున్నాం కదా. సో అలా స్థావర జంగమాలు అని అన్నాం ఇంతకుముందు. సో స్థావరంగా ఉండేవి ఎందుకు, దేనికి ఒక అవసరం? ఈ కొండలు కోనలు అనేది ఎందుకని అవసరము చెప్పండి ఒకసారి. వర్షం కురవడానికి మాతాజీ. కొండల్లోంచి వర్షం కురుస్తుందా? చెట్లు కొండలు ఎందుకు అవసరం అంటే మన భాగవతంలో సృష్టి ఆరంభం ఎలా చెప్పారంటే ఆ కొండల్లో నుంచి నెమ్మదిగా ఎరోజన్ అంటాం కదా, కరుగుతాయి. వర్షం పడి నీళ్ళు వహించి నెమ్మదిగా నీరంతా కిందకు వస్తుంది. ఎప్పుడైతే క్రింద నేల వెళ్ళి నీళ్ళల్లో కలిసిపోతుందో, సముద్రము లేదా నదుల్లో కలిసిపోతుందో, నేల అనేది అవసరం ఉంటుంది. సో కొండ కరిగి 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 ఒక్కొక్క సమయంలో నేల మట్టం అవుతుందంట. ఇదంతా కూడా ప్రకృతి సహజంగా చేసే చర్యలు. సో ఆ సహజ చర్య కోసం మనం ఆగకుండా కొండల్ని దులుస్తాము, కొట్టేస్తాము, నానా విధాల ఏం చేయాలో అది చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆ కొండల్ని అందుకే సృష్టించాడు. అంటే స్టోర్ హౌజెస్ ఫర్ నేల అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఒంట్లో కొవ్వు పదార్థం బాగా ఉంటుంది అంటే మనం ఫాస్టింగ్ చేసేటప్పుడు అది కరుగుతుంది, కరిగి మనకి శక్తిని ఇస్తుంది అనమాట. అందుచేత మనం ఫాస్టింగ్ చేయగలుగుతున్నాం. అంటే భక్తి కోసం ఫాస్టింగ్ చేసేది అదొక తత్వం. లేదు అంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు తిండి పెట్టరు. ఆపరేషన్స్ అయిన తర్వాత లోపల కొన్ని చర్యలు జరిగే సమయంలో మనకి ఆహారం ఇవ్వరు, నీరు మీదే బ్రతకాలి అని లిక్విడ్స్ అవి ఇవి ఎక్కిస్తూ ఉంటారు కదా. అలాంటి సమయంలో ఒక స్టోర్ హౌస్ అనేది మనకి ఉంటుంది, కొవ్వెలా కరుగుతుంది. అలాగే ఈ కొండలు మనకి
ఈ భౌతిక ప్రపంచానికి నేల మట్టి అవసరం కాబట్టి అది ఒక పంచభూతాల్లో ఒక భాగము. సో అలా చేశారనమాట. అలాగే దానిలో బ్రతకడానికి గాలి, నీరు అన్ని పంచభూతాలని భగవంతుడు సృష్టించారు. సో భౌతిక ప్రకృతి యొక్క మొదటి వికాసము మహత్ అంటే ఓకే, అవన్నీ కూడా మొదలైనవి. మహదాదిభిహి అంటే మహత్తత్వం మొదలైన భౌతిక తత్వాలతో అని అర్థము. సో ఇక్కడ ఎవరో మహాపురుషులు అవన్నీ కాదు, భౌతిక తత్వం ఏ విధంగా వచ్చింది. సో మహదాదులు అంటే ఒక వ్యక్తిని సూచించడం కాదు, కానీ అవి అహంకారము, మహత్తత్వము, అహంకారము, తన్మాత్రలు, పంచభూతాలు, ఇంద్రియాలు మొదలైన సృష్టి తత్వాలన్నింటినీ కూడా సూచిస్తుంది. సో ఇక్కడ మహత్ ఆదివి అన్నారు, అంటే మహదాదివి భౌతిక జగ మహదాదులను సంభూతం అంటే ఈ విధంగా భగవంతుడు సృష్టించాడు. షోడశకలం 16 మూల తత్వాలు. ఆదౌ అంటే ఆది అందు, లోకం విశ్వం, శృక్షయ సృష్టించవలెనని ఉద్దేశముతో. సో ఇలా చేస్తే ఈ సృష్టి అనేది నిలబడుతుంది అని చెప్పి భగవంతుడు ఆలోచించి ఈ శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు, ఫస్ట్ విశ్వరూపంగా ఉన్న పురుషావతారాల్ని స్వీకరించారన్నమాట. సో ఆ పురుషావతారాల వల్ల భౌతిక సృష్టికి అవసరమైన అన్నీ కూడా సృష్టించారు. ఆ తర్వాత తొలుత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వాలను సృజించబడినవి. సో భౌతిక తత్వాన్ని సృజించు ప్రయోజనంకే ఇదంతయు నిర్వహింపబడెను. సో నేను మనము ఉదాహరణ ఏమనుకున్నాము అంటే, పుష్కరాలు వచ్చే ముందు ఏ విధంగా మన ప్రభుత్వం కానీ ఆ చుట్టూ ఉండేవాళ్ళు ఎలా ఏర్పాటు చేస్తారో ఆ విధంగా భగవంతుడు చేశాడు. సో శ్రీకృష్ణ భగవానుడు, మనము క్యాలెండర్ చూసాం కదా, విశ్వమంతా ఎలా వస్తుంది అని చెప్పేసి. సో పైన ఉంటుంది గోలోకం, ఆ గోలోకానికి కొంచెం కింద భాగంలో ఈ విష్ణువులందరూ ఉంటారు. సో కృష్ణ భగవానుడు ప్రధాన విస్తృతం ఏంటి అంటే భౌతిక జగములన్నిటినీ పోషించమని భగవద్గీత తెలుపుచున్నది. కనుక ఈ శ్లోకం నందు తెలుపబడిన పురుషావతారాలు అన్ని ధృవపరుచుతున్నది అని చెప్తున్నారు. వసుదేవతనయంగా లేదా నందనందనిగా ప్రసిద్ధి నందిన దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఐశ్వర్యము, శక్తులు, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అందు సంపూర్ణమై ఉన్నాడు. ఈ 6 ఏంటి? ఈ 6 ఏంటి? ఐశ్వర్యము, శక్తి, యశస్సు, కృష్ణుడికి ఉండే షడైశ్వర్యాలు అన్నమాట. సో ఈ షడైశ్వర్యాల వల్ల పూర్ణ పురుషోత్తముడు అని అంటాం మనము శ్రీకృష్ణుడిని. రాముడిని ఏమంటాము? మర్యాద పురుషోత్తముడు. హరి బోల్. ఎస్, మర్యాద పురుషోత్తముడు. రాముడు ఒంటరిగా ఎలా జీవించాలి ఈ భౌతిక ప్రపంచంలో అని నేర్పించారు. అండ్ శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా లీలలు చేస్తూ ఆయన పూర్ణ పురుషోత్తముడు. చిన్నగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు, అవన్నీ ఆయన లీల చేయాలంటే చేస్తాడు. భగవంతుడు భక్తుల్ని కాపాడాలంటే కాపాడుకుంటాడు, రాక్షసుల్ని సంహరించాలంటే సంహరిస్తూ ఉంటాడు అన్నమాట. ఆ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ ఈ వైరాగ్యం కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఆదిదేవుడైన శ్రీకృష్ణుడు పురుషావతారం అని ముఖ్యంగా 3 చెప్పారు. ఏంటి అవతారాలంటే, ఫస్ట్ ఏ కారణం లేకుండా కారణోదక సాయి విష్ణువు రాడు అని చెప్తారు. సో ఒక కారణం చేత, ఏం కారణము? సృష్టి ఆరంభించాలి, అందుచేత కారణోదక సాయి విష్ణువు వచ్చారు. సో కారణోదక సాయి విష్ణువు ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? సృష్టి చేస్తూ ఉంటారు. ఆయన రోమ కూపాల నుండి అత్యంత సంఖ్యలో విశ్వాలు వస్తూ ఉంటాయి. అన్ని లోకాలు అన్నమాట. సింపుల్ గా చెప్పుకోవాలంటుంది. మనం భూలోకం అని అంటున్నాం కదా, అలాగే అన్ని లోకాలని సృష్టిస్తూ ఉంటాడనమాట. సో అలా ప్రతి ఒక్క విశ్వానికి ఒక సాయి ఉంటాడు. అతను ఎవరు? గర్భోదక సాయి. గర్భోదక సాయి ఎక్కడ ఉంటారు?
ఎక్కడ ఉంటారు? విశ్వంలో ఉంటారు. ప్రతి విశ్వంలో ఉంటారు, సముద్రంలో ఉంటారు. నీళ్ళలో ఉంటారు. లక్ష్మీదేవి సేవిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క కారణంలో ఒక సాయి విష్ణువు నాభిలో నుండి ఎవరు వస్తారు? సాయి. సో అలా అయిన తర్వాత నెక్స్ట్ క్షీరోదక సాయి విష్ణు వస్తాడు. క్షీరోదక సాయి విష్ణు పాల సముద్రంలో ఉంటాడు. ఆయనే అందరి జీవాల్లోకి ఒక కృష్ణుల్లో ఒక పరమాత్మలాగా వెళ్తాడు. ప్రతి జీవిలోకి కూడా పరమాత్మలాగా వెళ్ళి ఆ జీవులందరినీ కూడా నిజస్థితి ఏంటి అనేది చూస్తూ ఉంటాడు అనమాట. సో ఈ జీవులందరూ ఎందుకు వస్తాం? మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఏదో అనుభవించడానికి కదా, అవునా కదా? మనం ఎప్పుడో ఏదో ఒక కోరుకున్నాం, తెలియదు ఏ జన్మలో ఏం కోరుకున్నాము అనేది మనకు తెలియదు. సరే ఈ కోరిక తీర్చుకోవడానికి ఫలానా ఫ్యామిలీలో ఇలా పుట్టిస్తున్నారు అని చెప్పి పంపిస్తుంటారు. సో మనం అందరం కూడా భోగింపబడిన వాళ్ళమే. భోక్త ఎవరు అంటే శ్రీకృష్ణుడే. మనం వచ్చాము ఇక్కడ, కానీ మనకు భోజన వసతులు ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? మనం అనుకుంటాం మన తల్లిదండ్రులు, మన చుట్టూ ఉండేవాళ్ళు, మన నేబర్స్, ఇలా అనుకుంటాం మనమే సంపాదించుకుంటున్నామని. కానీ అవన్నీ చేసేది ఎవరు? ఆయనే భోక్త. ఓకే, ఇప్పుడు సమయానికి వర్షాలు కురవలేదు అనుకోండి, బోర్లు వేస్తారు. ఆ బోర్లో నీళ్లు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అదే ఆలోచించాలి. భూమిలో ఉండే, కానీ భగవంతుడు ఇస్తేనే వచ్చినాయా? అది ఆటోమేటిక్ గా ఎలా ఉంటాయి చెప్పండి? సృష్టిలో మనము ఈ భాగవతంలో చదువుకునేదంతా కూడా భగవంతుడే చేశాడని. సో ఆయనని భోక్త, శ్రీకృష్ణ భగవానుడే నిజమైన భోక్త. ఇతరులందరూ కూడా భోగింపబడిన వారే. ఆల్ ఆర్ ఎంజాయర్స్. మనమంతా కూడా అనుభవించే వాళ్ళమే అన్నమాట. కానీ నిత్యబద్ధులైన జీవులు తమ యొక్క నిజస్థితిని మరిచి భోగానుభవంకే తీవ్రమైన కోరికలను కలిగి ఉందరు. మళ్ళీ 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 ఋషులు చెప్తూ ఉన్నారు, ఈ కోరిక వల్లనే మీరంతా కూడా ఇక్కడ ఉండిపోవడానికి నిర్ణయించుకున్నారు. మనకి ఇదే బాగుంది. ఎందుకు బాగుంది? ఎందుకు బాగుంది అసలు? కోరికలు ఉంటాయి కాబట్టి ఇది నాది అది నాది. ఇప్పుడు ఆ షాప్ వదిలేసి రమ్మంటే జయశ్రీమాత చేస్తారా? అమ్మో, ఒక దీంట్లోకి వచ్చినాక వస్తున్నా మాతాజీ. ఇంత నష్టం వచ్చేస్తుంది ఒక రోజుకి. పర్వాలేదు, అక్కడ గుడి సేవకి వెళ్ళారు అంటే మామూలుగా ఎగతాళి జోక్గా అంటున్నాను నేను. అదే మాతాజీ, సత్సంగంలో ఉన్నాకనే అనుకున్నాను మాతాజీ, ఇదేంటి సంసారం, ఇదల్లా వదిలేసి పోవాలి అని అనిపించింది. కానీ వదలలేరు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా చూసుకోవాలి కాబట్టి. సో ఉన్న సమయాన్ని మనము చూసుకోవాలి. అలా అని చెప్పి అర్జునుడు కూడా నేను యుద్ధం చేయను కుప్పగూలిపోతే సన్యాసం పుచ్చుకుంటానంటాడు. లేదు లేదు, నీ వితిక్త ధర్మాలు నీవు నిర్వర్తించవలసింది అని కృష్ణుడు అనుకున్నారు. కానీ ఇక్కడ ఋషులు ఏమంటున్నారంటే నిజస్థితి ఏంటి అంటే మనం భగవంతుడిని దగ్గర నుండి వచ్చాము, భగవంతుడి యొక్క అంశలము అనేది ప్రతిరోజు మనం గుర్తు చేసుకున్న ఒక గంటన్నర అయిపోయాక మళ్ళీ నేనే కదా, నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు, ఇదే సరిపోతుంది మనకి. సో అందుచేత ఈ అనుభవాలు, పిల్లలతోనే ఆ పార్క్కి వెళ్ళాలి, ఈ సినిమాకి వెళ్ళాలి, అదే వెళ్ళాలి, ఇదే ఇలా కోరికలు కలిగి ఉంటుందంట. అట్లాంటి బద్ధ జీవితులు భౌతిక జగమందు భోగానుభవకై అవకాశం మోసుకబడుచుండును. సో ఈ అవకాశాలన్నీ కూడా ఈ కోరికలు తీర్చుకునేది ఎవరిస్తున్నారు? కృష్ణుడే. మాయను పంపిస్తాడు అన్నమాట. నువ్వు వెళ్ళి వాళ్ళని అది ఇది చెప్పు, వాళ్ళు అటు వెళ్తారో ఇటు గుడికి వస్తారో చూద్దామని నిజస్థితి ఏంటి అని జ్ఞాపకం చేయడానికి పంపిస్తూ ఉంటాడు. అయినా కానీ మనము భోగం అంటే ఆనందం ఎక్కడుంది అనేది ఆలోచించి దీనిలోనే ఎక్కువ ఆనందం ఉంది అని, భౌతిక జగంలోనే ఎక్కువ ఆనందం ఉంది అని అందరూ అనుకుంటామంట. సో దానితో పాటు తన నిజస్థితిని అవగాహన చేసుకుంటూ సైతం అవకాశం కూర్చోబడుచుండును. సో అప్పుడప్పుడు చిన్న కష్టాలు వస్తాయి మనకి. భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు భగవంతుడిని గుర్తు చేసుకోవడానికి. అప్పుడు హే రామ, హే కృష్ణ అని ఏంటి నాకు ఈ కష్టాలు అని అనిపిస్తుంది కదా. 4 రకాల జీవులు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. ఎవరు? అర్థో, అర్థార్థి, జిజ్ఞాస,
జ్ఞాని. సో ఈ నలుగురు కృష్ణుడి దగ్గరికి వెళ్తారంట. అంటే ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ 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 ఎన్ని యోనిల్లో మనం వెళ్తూ వస్తూ లాస్ట్కి విసిగొచ్చేసి ఏంటి భగవంతుడు, జ్ఞానమన్నా సంపాదించుకుందాం అనుకో. భగవంతుడు అంటే ఏంటి? జిజ్ఞాసతో వెళ్తారంట, కోరికతోని వెళ్తారు. ఇది ఒక్కటి చేసే కృష్ణ, ఇది చేసేస్తే ఇంకా మిగతా సమయం అంతా భక్తే అనుకొని వెళ్తూ ఉంటామంట. సో అప్పుడప్పుడు భగవంతుడు మనకి ఇలా జ్ఞాపకం చేస్తాడంట. సో సత్యాన్ని గ్రహించి వాసుదేవుని పాదపద్మాలకు బహుజన్మల పిదప శరణ జొచ్చు భాగ్యవంతులైన జీవులు నిత్యముక్తులై జీవులలో సాహచర్యం పొంది భగవద్ధామాన్ని ప్రవేశించుటకు అర్హులాగుదురు. సో నెమ్మదిగా భగవంతుడిని మనం గుర్తు చేసుకున్న తర్వాత ఒక గురువు కావాలనుకుంటాము. ఆ గురువు చెప్పిన మాట వింటాము. ఇంకా ముందుకి మెట్లెక్కి 24 మెట్లెక్కిన తర్వాత మహత్వత్వం ఏంటి, అంతా భగవంతుడే అని మనకు అప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం సాధన చేస్తున్నాము, తెలిసినా సరే మనం ఇంకా ఈ భౌతిక జగం నుండి బయటికి రాలేకపోతున్నాం అనమాట. సో అందులో ఒక పనిలో నిమగ్నం అయిపోయాం అనుకుంటాం, ఆ పని అయిపోయిన తర్వాత కూడా బయటికి రాలేమన్నమాట మనం. సో కూరుకుని పోయి ఉన్నాము. సో కానీ నిజమైన భక్తులు ఏ నిజ స్థితిని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడెప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తామని అనుకుంటారు. వాళ్ళు ముక్త జీవులు. భౌతిక జగం నందు తిరిగి రావాల్సిన అవసరం వాళ్ళకి ఇంకా ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఆనందాన్ని వెతుకుతున్నారు. ఎక్కడ? కృష్ణుడితో ఆనందాన్ని వెతుకుతున్నారు, కృష్ణ యొక్క ప్రేమ కావాలనుకుంటున్నారు. అందుకనే వాళ్ళకి తెలిసిందనమాట, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా ఆనందం ఎక్కువే ఉంటుంది, ఇంకా మనం తిరిగి రావాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ఆ మహత్తత్వంలో లీనమైపోతారు అని చెప్తున్నారు. పూర్తిగా లీనమైపోయిన తర్వాత వద్దమ్మా నువ్వు కృష్ణ కాన్షియస్లో ఇంకా చాలు అని మన పిల్లలు ఎవరో అన్నారనుకోని, మన హస్బెండ్, అప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఈవెన్ ప్రభుజీలకి కూడా వాళ్ళ భార్య కానీ ఇంకా చేసింది చాలు, ఇంకా మనం ఈ లాస్ట్ లైఫ్ అన్నా లాస్ట్ కొద్ది రోజులు మనం ఎంజాయ్ చేద్దాము భౌతిక ప్రపంచం అని అన్నారనుకోండి ఎవరన్నా, అప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పండి? అసలైతే రావాలనిపిస్తుందా? భయంగా నడి సముద్రంలో మధ్యలో ఉన్నామన్నమాట. ఇప్పుడు వద్దు అంటే కూడా మనం రాలేము. అంటే తెలిసిపోయింది మనకి భగవంతుడే ప్రతి ఒక్కటి అనేది మనకి తెలుసుకున్నాం. సో అది జీవులనే గాక సృష్టికి కావాల్సిన తత్వాలన్నింటినీ కలిగి ఉండును అంట. దాన్నే మహత్తత్వం, చేతనము అని అన్నారు. సో పంచభూతాలు 11 ఇంద్రియాల నడి 16 తత్వాలు విజంపబడి ఈ మహత్తత్వము నిర్మలాకాశం మేఘం తునక వంటిది. ఆధ్యాత్మిక ఆకాశం బ్రహ్మ తేజస్సు సర్వత్రా వ్యాపించి ఉండు, సమస్తము ఆధ్యాత్మిక తేజస్తో దీదీప్యమానంగా ఉండును. అటువంటి విస్తారము అనంతరమును ఆధ్యాత్మిక ఆకాశము యొక్క ఒకానొక మారుమూల భాగము మేఘతునుక వంటి మహత్తత్వంసే ఆవరింపబడి ఉండును. అట్లు మహత్తత్వంసే ఆవరింపబడిన ఆధ్యాత్మిక ఆకాశ భాగమే భౌతిక ఆకాశంగా పిలువబడును. మహత్తత్వంసే ఆవరింపబడిన ఆధ్యాత్మిక ఆకాశ భాగము సమస్త ఆధ్యాత్మిక ఆకాశంతో పోల్చినచో అత్యంత స్వల్పమైనది. అట్టి స్వల్పమైన మహత్తత్వమునందే అనంత సంఖ్యలో విశ్వాలు కలవు. అట్టి విశ్వములను మహావిష్ణువుగా తేలియాడు కారణోదక సాయి విష్ణువుచే సృష్టింపబడును. అట్టి మహావిష్ణువు కేవలం తన దృష్టిని సారించుట చేతనే మహత్తత్వం బీజ ప్రదానము చేయుచున్నాడు. సో ఇక్కడ మనం అనుకుంటాము విశ్వము అంటే మొత్తం అదే అని చెప్పి. సో ఒక ఆకాశాన్ని మనం ఇలా చూస్తూ ఉన్నాం, నిర్మలంగా ఉంది, చక్కగా బ్లూ స్కై. కానీ ఒక దగ్గర ఒక కార్నర్లో, ఇప్పుడు వర్షాకాలం కదా, చాలా దట్టమైన మేఘాలు ఉన్నాయి. సో ఆ దట్టమైన మేఘాల్లోంచి వర్షం వస్తుందా? క్లియర్గా ఉన్న స్కైలోంచి వస్తుందా? దట్టమైన మేఘాలు, దట్టమైన మేఘంలో నుంచే మనకు వస్తుంది. అంటే ఈ సృష్టిలో అంతా కూడా విశ్వమే, ఈ మహత్తత్వం అంటే మహావిష్ణువే ఆవరించి ఉన్నాడు. ఆ చిన్నదే ఒక సృష్టి, ఆ చిన్న మేఘం అనేదే
ఒక సృష్టి చేయబడినది అనమాట. అదే మనకి ఈ విశ్వము. సో ఆ విశ్వంని, ఆ సృష్టిని చేసి దాన్నే ఏమంటున్నారు, విశ్వంలన్నీ మహావిష్ణువుగా తేలియాడి ఆరందోక సాయి విష్ణుచే సృష్టించబడును. అట్టి మహావిష్ణువు కేవలం తన దృష్టి సారించుట చేతనే మహత్తత్వం అనే బీజ ప్రదానము చేయుచున్నాడు. సో ఈ మహత్తత్వాన్ని అంటే భగవంతుడు, భగవంతుడి నుండే అన్నీ వచ్చాయి, నేను కూడా భగవంతుడి యొక్క అంశ అని బీజము ఉంచి ఆ మహావిష్ణువు ఏం చేస్తు కారణోదక సాయి విష్ణువు సృష్టిస్తున్నారు. దేన్ని సృష్టించారు ఆయన? విశ్వాల్లో ఒక మళ్ళీ ఇంకొక ఉన్నారు. ఎవరు అతను? విశ్వాన్ని సృష్టించారు కదా, ఆ విశ్వంలో ఎవరున్నారు? విష్ణు. ఆ తర్వాత క్షీరోదక సాయి విష్ణు అనేది వచ్చేసి మనలో ఉన్నారు, పరమాత్మలాగా. సో ఈ గర్భోదక సాయి విష్ణు ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుండి మళ్ళా సృష్టి ప్రారంభం అయింది. విశ్వాలనే సృష్టించాడు మహావిష్ణువు, ఇంకేం చేయలేదు. ఓకే, ఆ విశ్వంలో మళ్ళీ ఒక విష్ణువు వచ్చాడు. ఆ విష్ణువు నాభిలో నుండి ఫస్ట్ సృష్టి ఎవరు అంటే బ్రహ్మకి ఇచ్చేసాడు ఆథరైజేషన్ అన్నమాట. నువ్వు సృష్టించు నాయన అని చెప్పి ఆయన ట్రై చేస్తూ సనకాదులు వచ్చారు, నారదుడు వచ్చారు, వీళ్ళందరూ లేదు లేదు మాకొద్దు ఈ భౌతిక ప్రపంచము, ఈ సంసార జీవితం అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు, ఇంకా వీళ్ళని సృష్టించిన తర్వాత ఎవరి ద్వారా సంసారాలు ఇవన్నీ ఏర్పడ్డాయి అని అంటే హరే కృష్ణ చెప్పండి. మనువు సంతతి మనమందరము. సో అలా ప్రజాపతులు వాళ్ళందరూ కూడా ఓకే, వాళ్ళని సృష్టించాడు. వాళ్ళు ఓకే చేశారు, ఓకే మేము సంసార బంధంలో ఉంటాము, సృష్టి చేయమన్నారు కాబట్టి చేస్తాం. సో అందులో మనువు ఒకరు అనమాట. సో ఆ మనువు మనమందరం కూడా ఆయన యొక్క సంతతి. సో ఎందుకు ఈ సంతతి మంచిగా ఉన్నాం కదా అక్కడ భగవంతుడితోని. ఇంకా చెప్తారు ఏంటంటే అక్కడే 99% ఉందంటే 1% ఇంత ఉంటే 1-10 చెప్తారు, ఇంత ఉంటే ఇంకా అక్కడ అంటే అసలు లోకమే అదే అన్నమాట. భగవంతుడి యొక్క అంశాలము, భగవంతుడి దగ్గరే మనం ఉండాలి. కానీ మనం పొరపాట్లు చేసి అక్కడ నీది నాది అనేదో గోల చేశాం కాబట్టి ఈ జన్మలు, ఈ సృష్టి ఇవన్నీ సరే ఇవి చేద్దాం, ఇట్లా చేసి ఆడుకుందాం, వీళ్ళు ఇక్కడ చాలా గొడవ చేస్తున్నారు అని ఇంకో సృష్టి చేశారనమాట భగవంతుడు. సో ఈ సృష్టి చేసిన తర్వాత మళ్ళీ భగవంతుడికి బాధేసింది, మన పిల్లలు అల్లరి చేస్తున్నారు, హాస్టల్లో వేస్తాము, కానీ ఒకలాంటి బాధ అక్కడ ఎలా ఉందో, ఫుడ్ ఏముందో. ఇప్పుడైతే కామన్ అయిపోయింది అనుకోండి, అలా ఉంటుంది బిగినింగ్లో ఉన్నప్పుడు. మనకి అప్పుడప్పుడు హాలిడేస్లో తీసుకొచ్చుకొని చాలా ఎక్కువగా వండి పెట్టి వాళ్ళని చాలా ముద్దుగా గారభంగా మనం ఎలా చూసుకుంటామో అలాగే భగవంతుడు కూడా ఎన్నో అవతారాలు ఎత్తుతున్నారు. మళ్ళీ భక్తి చేస్తున్నారు కదా, అయ్యో నా పిల్లల్ని అక్కడ పంపించేశాను, వాళ్ళు ఇంత భక్తి చేస్తున్నారు, వాళ్ళు ఇన్ని కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ పక్కనే ఉందాము, వాళ్ళల్లోనే ఉందాము అని భగవంతుడు మళ్ళీ ఆలోచించి మళ్ళీ భౌతిక జగానికి వచ్చారనమాట. అది ఈ సృష్టి యొక్క ఆరంభము సూత గోస్వామి ఈ విధంగా చెప్పారనమాట. జగృహే పౌరుషం రూపం భగవాన్ హదాదిభిః సంభూతం షోడశకలమాదౌ లోకశిష్టు క్షయా. సూత గోస్వామి పలికిన సృష్టి ఆరంభమున శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపంగా ఉన్న పురుషావతారాలను స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైన మహదాదులను సృష్టించెను. అంటే ఇవి 5 తత్వాలు అన్నమాట. ఈ విధంగా తొలుత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వాలను సృజించబడినవి. భౌతిక జగమును సృష్టించు ప్రయోజనంకే ఇదంతయు నిర్వహింపబడిను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रीमद् भगवद गीता की जय, श्रीमद् भागवतम की जय, सूत गोस्वामी की जय, सौनकादि ऋषि की जय, श्री 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 राधा मदन मोहन की जय,
जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, नृसिंह देव की जय, चैतन्य निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈ 16 మూల తత్వాలు ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసుకున్నాము, రేపు రివిజన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. పద్మజ మాతాజీ, మీకేమన్నా డౌటా? లేదు మాతాజీ, శ్లోకం చదువుదామని చెప్తాను. ఓకే, చదివారు కదా ఇవాళ చాలా శ్లోకాలు చదివారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సత్యనారాయణ ప్రభుజీ, మీకేమైనా ప్రశ్న ఉందా? ఉంది మాతాజీ. ఇప్పుడు సాయి సాయి అంటున్నారు కదా మాతాజీ, గర్భోదక సాయి అంటే విష్ణు ఒక అవతారమా అని? అవతారమే, కృష్ణుడి యొక్క అవతారాలు. కృష్ణుడు టాప్ మోస్ట్, కృష్ణుడే కారణోదక సాయి అవుతాడు. ఆ తర్వాత అందులో నుంచి గర్భోదక సాయి, ఆ గర్భోదక సాయి నుంచి క్షీరోదక సాయి వస్తారు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. వాయిస్ సరిగ్గా వస్తలేమా? నా వాయిస్ రాలేదా సరిగ్గా? వస్తుంది మాతాజీ, వస్తుంది. కొంచెం బ్రేక్ అవుతుంది మాతాజీ. అవునా, మీదేమన్నా కనెక్షన్ ప్రాబ్లం ఉందా చూడండి ప్రభు. నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఓకేనా మీకు? వాయిస్ ఓకేనా? ఓకే ఓకే, వినిపిస్తుంది మాతాజీ. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు టాప్ స్టేజ్ లో ఉంటారండి. రాధాకృష్ణుడు గోలోకం టాప్. ఓకే, ఆ తర్వాత సృష్టిని ఆరంభించాలి, వీళ్ళందరినీ భౌతిక ప్రపంచానికి పంపించాలి అని శ్రీకృష్ణుడు అనుకున్నప్పుడు కారణోదక, ఏ కారణం లేకుండా ఆయన అలా చెయ్యరు. అందుకే కారణోదక సాయి విష్ణువు అంటారు. ఓకే, ఆయన ఆయన చెమట వల్ల వచ్చే సముద్రం అన్నమాట అది కారణోదక సాయి. ఆ సముద్రంలో ఉంటూ చాలా పెద్ద, మన విశ్వానికంతా కూడా మోర్ దెన్ 3/4 ఉంటుందంట, ఇంకా ఎక్కువ. సో అక్కడ ఆయన శ్వాసక్రియ వల్ల వచ్చే విశ్వాలు ఒక బాల్స్ లాగా, ఆయన ఊపిరి తీస్తూ వదులుతున్నప్పుడు బుడగల్లాంటివి వస్తూ ఉంటాయి, అవే విశ్వాలు. ఓకే, మనది ఒక విశ్వం అన్నమాట. ఆ విశ్వంలో లీడర్, ఒక లీడర్ని చేయాలి కదా. ఇప్పుడు ఒక గ్రూప్ చేశారంటే ఒక లీడర్ని చేయాలి. సో అలా ఎవరిని చేశారు? కారణోదక సాయి విష్ణువు అయిపోయారు. సెకండ్ గర్భోదక సాయి గర్భంలో నుండి వచ్చారు. ఓకే, సో ఈయనకి సృష్టి అప్పచెప్పారు అనమాట. ఏమంటే ఈ నాభిలో నుండి ఒక తామర తూడు ఆ లోకాలు అన్నిటినీ సృష్టించి చివరికి బ్రహ్మలోకం, బ్రహ్మ ఉంటాడు. బ్రహ్మ ఫస్ట్ సృష్టి. ఆ బ్రహ్మకు అప్పచెప్పారు, నాయన ఈ సృష్టి అంతా నువ్వే చూసుకో ఇంకా అని చెప్పేసి. ఓకే, ఆ ఒక్కొక్క విశ్వంలో మళ్ళీ వీళ్ళు ఉంటారు. ఎవరు? కారణోదక సాయి విష్ణువు, తర్వాత గర్భోదక సాయి విష్ణువు. ఆ తర్వాత జీవులు వచ్చిన తర్వాత జీవుల్లో ఒక ఆత్మ ఉంటుంది, ఆత్మే పరమాత్ముడు. ఆ పరమాత్ముడే ఎవరు? ఈ 3 విష్ణువులు పురుషావతారాలు అంటారని ఇంతకుముందు మనం చదువుకున్నాం, రైట్? సో ఈ పురుషావతారాల్లో ఫస్ట్ అవతారాలు ఇవి అన్నమాట. ఓకే ప్రభుజీ, ఇప్పుడు వినిపించిందా? వినిపించింది మాత, అర్థమైంది మాతాజీ ఇప్పుడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్. చాలా క్లియర్ గా అర్థమైంది మాతాజీ. ఎవరు మాట్లాడుతున్నారు? మాతాజీ, నేను తేజస్విని మాతాజీ. ఇప్పుడు మనకి ఫస్ట్ విశ్వంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విశ్వము ఖాళీగానే ఉంటదా మాతాజీ? ఇప్పుడు సముద్రాలు, ఇవి పర్వతాలు అవన్నీ తర్వాత వస్తాయా? అవును, అంటే ఒక మైదానం ఎలాగైతే సృష్టించబడిందో సముద్రాలు, ఈ కొండలు, కోనలు, చెట్లు ఇవన్నీ సృష్టి చేస్తారు భగవంతుడు. అవి తర్వాత వస్తాయా మాతాజీ? తర్వాత వస్తాయి. వచ్చిన తర్వాత ఈ జీవులు వస్తాయి. ఇక్కడ శ్లోకం ప్రకారం అంతే చెప్పారు. ఓకే, ముందే గ్రౌండ్. అందుకని ఆచార్యులు మంచి మంచి ఉదాహరణలు ఇస్తారు మనకు అర్థం అవ్వాలని. ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్న పుష్కరాలకి ముందే అరేంజ్ చేసుకుంటారు కదా అన్ని. ఆ తర్వాత మంది జనాలు అందరూ వచ్చి వాళ్ళ సౌకర్యాలన్నీ అనుభవిస్తారు. సో మనం కూడా పుట్టగానే పిల్లలకి పాలు కావాలి, తల్లి సృష్టించాడు, తల్లిలో పాలను సృష్టించాడు భగవంతుడు. పెద్ద అయ్యాక తల్లికి ఫుడ్ కావాలి, తండ్రికి ఫుడ్ కావాలి, చెట్లు, చేమలు, పువ్వులు అన్ని చేశారు.
సో ఇవన్నీ కూడా మనిషికి ఏది అవసరమో అదంతా చేసి పెట్టాడండి భగవంతుడు అని ఈ శ్లోకం చెప్తుంది మనకి. ఈ ఆరంభానికి ముందే. ఓకే, పంచభూతాల్లో మనకి అన్ని కావాలి కదా. పంచభూతాల్లో మట్టి కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, ఆకాశం, ఈథర్ అన్నీ కావాలి, స్పేస్. సో ఈ పంచభూతాలని కూడా భగవంతుడు సృష్టించి పెట్టాడు. వీళ్ళు ఊపిరి లేదే వీళ్ళ లంగ్స్ని అలా తయారు చేశారు కదా. సో అందుచేత మనం ఊపిరి గాలి లేదే మనం బ్రతకలేము, నీరు లేదే మనం బ్రతకలేము. మన బాడీలో 75% వాటర్ అని చెప్తారు కదా. ఇవన్నీ ముందే చేసి పెట్టాడు భగవంతుడు. చిన్న చిన్న నదులు, జలపాతాలు, జలము, ఆ తర్వాత సముద్రాలు, ఆ తర్వాతే జీవులు వచ్చాయి. ఆ జీవుల్ని కూడా రక్షించడానికి మళ్ళీ పరమాత్మ రూపంలో వాళ్ళల్లో వెళ్ళాడు అనమాట. అది సృష్టి ఆరంభం. మాతాజీ అందరూ అంటే ఒకరు మనువుకే పుడతారు, మళ్ళీ వాళ్ళకు వాళ్ళంటే ఒక్కరికే ఇట్లా అందరు పుట్టినట్టు కదా మాతాజీ. అంటే అవును, మనువు ఒక్కడు కాదు, ప్రజాపతులు, మనువు అక్క చెల్లెలు ఇద్దరు ఉంటారు. అవి హిస్టరీ ఎప్పుడైనా చెప్తానులే. అన్నదమ్ములు కూడా ఉంటారు కదా చాలా మంది. సో వాళ్ళకి మామూలుగా కాదు, ఒక్కొక్కరికి 10-20 పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ మళ్ళా వాళ్ళు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు, చాలా పెద్ద హిస్టరీ. ఓకే, భాగవతంలో 2వ క్యాంటోలో ఉంటుంది, కొంచెం 4వ క్యాంటోలో కూడా ఉంటుంది, 4వ దాంట్లో ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే మొదటిసారి వాళ్ళు కొద్దిమంది వాళ్ళు ఫస్ట్ పుట్టిన వాళ్ళు ఒప్పుకోరు కదా మాతాజీ, ఇట్లా వాళ్ళు తర్వాత వాళ్ళకు అవుతారు కదా ప్రజాపతులు. మీరు అలా చెప్పారు, ఫస్ట్ వాళ్ళు కాకుండా. కరెక్టే, నారదుడు ఒప్పుకోడు. నేను అస్సలు అంటే అస్సలు ఈ ప్రపంచంలో నారదుడిని కూడా సృష్టించాడు కదా బ్రహ్మ. సో నారదుడు ఒప్పుకోడు. సనకాద ఋషులైతే వాళ్ళు అస్సలే వద్దు, మేము ఇంకా పెద్దగా అవ్వమని చిన్న పిల్లల్లాగే ఉండిపోయి వేదాలని రాస్తూ ఉంటారు వాళ్ళు అనమాట. ఓకే, సరోజ విశ్వనాథ మాతాజీ చతుష్కుమారులు కదా వాళ్ళు. సరోజ విశ్వనాథ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామ్. ఈ 3 విష్ణువులు, కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, దాని మీద డౌట్ ఉండింది. ఇప్పుడు మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు కదా, అర్థమైంది. థ్యాంక్ యూ. ఎప్పుడు డౌట్ అలాగే ఉంటుందండి. అప్పుడప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి లేదా చదువుకోవాలి. మన బుక్ ఉంది చూసారా, ఈ బుక్ లో ఈ అట్ట ఇది చూసుకోండి. ఇది విశ్వాలని సృష్టిస్తుంది, మనకి జ్ఞాపకం ఉండిపోతుంది. ఇది ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి మాతాజీ. ఓకే, విశ్వాలంటే ఇందులో పెట్టుకుని కూడా ఇంత డౌట్ వచ్చింది ఏంటి అని అప్పుడు ఒకసారి అనుకున్నాం మనం. సరే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎన్నో సార్లు విన్నప్పటికీ కూడా శ్రద్ధగా విన్నంత కాలము దానికి క్లారిఫికేషన్ అనేది రాదు మాతాజీ. ఇప్పుడు మీరు ఏం చెప్పారంటే కారణోదక శాయి, గర్భోదక శాయి, క్షీరోదక శాయి గురించి చాలా వివరంగా చెప్పారు కనుక మేము మనసు పెట్టి విన్నాం కనుక క్లారిటీగా అనిపించింది. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శంఖంలో వస్తుంది తీర్థంలాగా మీరు చెప్తే మాకు అర్థం అవుతుంది మాతాజీ. అంటే అది ఓపెన్ మైండ్ పెట్టుకోవాలమ్మా. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, కన్ఫ్యూజన్ నాకు కూడా చాలా సార్లు అయింది. ఇంక ఇప్పుడు ఏదో ఇలా కొన్ని గుర్తులు అనమాట. ఈ అట్ట మీదే ఉంది, నేనెందుకు ఇంత కన్ఫ్యూజ్ అయ్యానని ఒకసారి అనుకున్నాను. ఇలాగే ప్రశ్నలు మీరు అడుగుతూ ఉంటే నేను కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా. ఆ శుద్ధీకరణ జరిగినప్పుడు మనం చెప్పుకోగలుగుతాము, డిస్కస్ చేసుకోగలుగుతాం మాతాజీ. ట్రై చేయండి మీరు కూడా, వచ్చేస్తాయి. హరే కృష్ణ. వర్షి మాతాజీ, ఎనీ క్వశ్చన్? అదే మాతాజీ, ఇవాళ చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇది కారణోదక సాయి, గర్భోదక సాయి, క్షీరోదక సాయి, ఈ క్రమము ఇప్పుడు బాగా గుర్తుకొచ్చింది మాతాజీ. అంతకు ముందు సరిగా లేదు. ఇప్పుడు అనుకున్నా మాతాజీ, సాయి వచ్చినందుకు సాయిబాబా అనుకున్నా నేను కూడా. అదే నేను అదే క్వశ్చన్ అడుగుతున్నారేమో, సాయి అంటున్నారని. ఆ పేరు అలా ఉంది. అయితే ఇక్కడ మనకి సాయిబాబా అనేది ఎక్కడ రాదు టాపిక్ లో, భాగవతంలో. ఓకే ఓకే మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ. అవును మాతాజీ, ఇది మా అమ్మాయిది. ఓకే మాతాజీ ఇది.
హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ 3 వస్తానే ఉంటాయండి ఎప్పటికీ. భాగవతంలో అక్కడక్కడ వస్తూనే ఉంటాయి. అండ్ పురుషావతారాలు అంటే ఏంటి అనేది కూడా ఎక్కువగా వస్తుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పురుషావతారాలు ఇవి అన్నమాట. హరే కృష్ణ మనకి డౌట్ రాకూడదు కృష్ణుడే ఫస్టా విష్ణువే ఫస్ట్ అని. ఇక్కడ క్లియర్ గా ఉంది మనకి ఏంటంటే కృష్ణుడే విష్ణువు లాగా అవతారం అంటే ఫస్ట్ సృష్టి చెయ్యాలని విష్ణువు లాగా వస్తాడు. విష్ణువు కృష్ణుడు కాదు, కృష్ణుడే విష్ణువు లాగా. ఓకే, డాక్టర్ పద్మజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఇప్పుడు భౌతిక జగమును సృష్టించి ప్రయోజనమునకు అందుంది అంటే అన్ని విశ్వాలను కూడా భౌతిక జగం అంటారు మాతాజీ? అన్నిట్లో ఉంటుంది మాతాజీ, ప్రతి దాంట్లో భౌతిక జగం ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో కూడా బ్రహ్మ ఉంటాడంట. ప్రతి విశ్వానికి ఒక బ్రహ్మ ఉంటాడు. సో బ్రహ్మ అనుకున్నాడంట చాలా గర్వంగా, నేనే సృష్టికి పెద్దవాడిని, అంటే నేనే సృష్టి చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఒక లీడర్షిప్ అనేది మన గ్రూప్దే తీసుకుందాము, నాకు ఇచ్చారు. ఈ గ్రూప్ నాది 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 అంటే ఒక టైంలో ఇది గౌరంగవాణిది అని వాళ్ళు లాగేసుకుంటారు కదా. అంతా నెత్తి మీద పెట్టుకోకూడదు అనమాట. నాకు ఇచ్చినంత కాలం డ్యూటీ సక్రమంగా చేస్తున్నానా, మా గురువులకి సంతోష పెడుతున్నానా లేదా, అక్కడి వరకే మనం. సో మనం ఎప్పుడు దాసులం లాగా పెట్టుకోవాలి. కానీ బ్రహ్మ అలా అనుకోవాలి, నేను సృష్టి చేస్తేనే కదా అని అనుకుని తండ్రి అనేది కూడా చూసుకోకుండా అలా ఉంటే గర్వం అనగొట్టడానికి సరే మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను, రమ్మని అందరు దేవతల్ని పిలిచి నువ్వు కూడా రా అని చెప్పాడంట. సో బ్రహ్మ వెళ్ళాడు 4 తలకాయలు వేసుకొని చక్కగా. వెళ్ళి చూసేసరికి అందరు బ్రహ్మలు కూర్చుని ఉన్నారంట. ఇదేంటి, నేనే బ్రహ్మ, నేనే సృష్టికర్త అనుకుంటే ఇంతమంది బ్రహ్మలు ఉన్నారేంటి అని. అయితే ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క బ్రహ్మ ఉన్నాడు, వాళ్ళందరూ ఎప్పుడో వచ్చి ఉన్నారు బ్రహ్మ, నీవే లేటుగా అని చెప్తాడంట కృష్ణ పరమాత్ముడు. అప్పుడు కానీ ఆయన గర్వం అణిగిపోదంట. సో అలా ఒక్కొక్కరికి కొంచెం కళ్ళు పైకి వస్తున్నాయి అంటే భగవంతుడికి తెలుసు ఏం చెయ్యాలి అని. ఇంద్రుడికి కూడా అట్లాగే చేస్తాడు కదా గోవర్ధన పర్వతంతో. అలా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా మన గురువులు ఏం చెప్తారంటే మనము, అందుకనే దాస్ అని పేరిస్తారు అన్నమాట. ముందు పేర్లన్నీ రాధారాణి పేర్లు, ప్రభుజీకి ఇచ్చిన మాతాజీకి ఇచ్చిన కానీ, తర్వాత దాసి అని ఇస్తారు, దేవి దాసి దాస్ అని ఇస్తారు. అంటే మనం దాసులమే ఎప్పటికైనా కానీ. అప్పుడే భగవంతుడు మనని యాక్సెప్ట్ చేస్తాడంట గోలోకానికి వెళ్ళడానికి. అలా అనుకోవాలన్నమాట. విశ్వాలు ఉంటాయి, అన్ని విశ్వాల్లో అందరు బ్రహ్మలు ఉంటారు, మళ్ళీ అక్కడ అందరు దేవేంద్రులు ఉంటారు. ఇంతమందిని చూడాలంటే అసలు ఎంత కష్టం కదా భగవంతుడికి. కానీ చేస్తున్నాడు అట్లా. అందులో రాసుంది కాబట్టి మనం నమ్మాలి. ఇప్పుడు మనము మెడికల్ సైన్స్ మామూలుగా తీసుకున్నట్లయితే డాక్టర్ ఏదో ఒక టాబ్లెట్ మందో ఏదో ఒకటి ఇస్తారండి. మనం ఎలా నమ్ముతున్నాము? బికాస్ ఆయన డాక్టర్ చదివారు, ఎంబీబీఎస్ చదివాడు, ఆ పైన పీజీ చేశారు. ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు. ఆ పుస్తకాలన్నీ ఎవరు రాశారు? భగవంతుడు రాయలేదు, మనుషులే రాశారు. మనుషులు రాసిందే ఇంత బాగా నమ్మి మన శరీరాన్ని వాళ్ళకి అప్పచెప్తున్నప్పుడు భగవంతుడే రాశాడు అన్నప్పుడు మనం నమ్మాలా లేదా? వ్యాస మహర్షి అంటే భగవంతుడే, భగవద్గీత పలికిందే భగవంతుడు. సో అవి నమ్మాలా లేదా? అవి మనకి లైఫ్ ఈజీ అన్నమాట. ఈ మనుషులేంటి, భగవంతుడే కదా అన్ని చేసేది, ఆయనే చూసుకుంటాడు అని ఒకటి వచ్చేసింది అనుకోండి నమ్మకం, మనకి లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే మాతాజీ, సెన్ ప్రభుజీ సమయం. మాతాజీ ఒక క్వశ్చన్, ఈ మహత్తత్వం గ్లాన్స్ చేస్తా అంటారు కదా విష్ణు, మహత్తత్వం మహత్తత్వం అంటే ప్రకృతేనా? మహత్తత్వం భౌతిక ప్రపంచాన్ని సృష్టించేది. మహత్తత్వం అన్నా ప్రకృతి అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మరి
హరే కృష్ణ మాతాజీ దండవత్సరం. సాయి అని ఎందుకు వచ్చింది మాతాజీ? కారణోదక సాయి సాయి అలా పెట్టారు అంతేగాని ఇప్పుడు సాయి అని తర్వాత సాయిబాబా పెట్టుకున్నాడేమో మనకు తెలియదమ్మా. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సాయిబాబా. అంతవరకు నేను చెప్పగలుగుతాను. కారణోదక సాయి విష్ణువు అని ఎందుకు పెట్టుకున్నారు అంటే భగవంతుడు ఇక్కడ కారణం లేకుండా అది అవదు అని చెప్పి పెట్టారు. క్షీరోదక సాయి అంటే పాల సముద్రంలో ఉంటాడు కాబట్టి, సో గర్భంలో ఉన్నాడు కాబట్టి గర్భోదక సాయి అని అన్నారు. సో ఆ సాయి అని ఎందుకు వచ్చింది అనేది ఇంకా భాగవతంలో ఉన్నది అది. సో అది నేను ఇంకా నెక్స్ట్ క్లాస్ లో ట్రై చేస్తాను ఏమన్నా ఆన్సర్. శేష సాయి అంటారు మాతాజీ. శేష సాయి అంటే శేష తల్పాన్ని ఆసీనుడైన వాడు, అంటే కారణాలకు ఆసీనుడైన వాడు కారణోదక సాయి. ఓకే ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకేదన్నా అర్థం ఉంటే నేను చూసి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఆసనం అని అంటున్నారు అది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇంత ముందంతా కొంచెం కన్ఫ్యూజ్ ఉండేది, ఇప్పుడు క్లియర్ అయ్యింది మాతాజీ. థ్యాంక్ యూ. రేపటి నుండి ఇంకా అవతారాలు వస్తాయి, అవి బాగుంటాయి. ఓకే, భాష్యం కొంచెమే ఉంటుంది కానీ ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంటుంది అవతారం గురించి. చూద్దాం ఎలా చేస్తాము మనమే, చర్చ ఎలా సాగుతుందో మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రపాద్ की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिरि गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. श्री वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. श्री हरिनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to the assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Thank you all so much. Thank you Mataji. Hare Krishna Mataji.